ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో ఈరోజు జరిగినటువంటి ఒక అనుభవం విషయంలో దేవునితో అడిగినప్పుడు దేవుడు నాతో బయలుపరిచిన విషయం ఏందనగా, పరిశుద్ధాత్మ దేవుడు మన దేహం అంతా మంచిగా ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో ఏదో రకంగా మనకు ఒక్క దగ్గర అవుతుంది గాయం. శరీరం అంతా ఏ గాయం ఉండదు, ఒక్క గాయం ద్వారా మన ప్రాణాలు వెళ్ళిపోతుంటాయి. అదే రీతిగా మన ఆత్మీయ జీవితంలో కూడా దానికి ఇంకో విషయం కూడా మాట్లాడుతూ, ఇంకో రకం కూడా మాట్లాడుతూ, ఒక ట్యూబ్ అంతా మంచిగా ఉన్నప్పటికీ, ఒక టైర్ కావచ్చు, ట్యూబ్ కావచ్చు, ఒక దగ్గర హోల్ పడ్డప్పటికి కూడా అందులో నుంచి హెయిర్ అనేది వెళ్ళిపోతుంది. నష్టం అలా జరుగుతుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అన్ని విషయంలో బహు జాగ్రత్తగా జీవించినప్పటికీ తెలియక ఏదో ఒక పాపము మనం చేసినప్పుడు, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఎందుకంటే శత్రువుకు చిన్నది పెద్దది కాదు, మనం దొరికామనేది వాడికి అవసరం. మన శత్రువు అయిన అపవాదికి, సాతానుకు. సో పాపం అనేది చిన్నది పెద్దది ఏముండదు. వాడికి మనల్ని నాశనం చేయడానికి, మనం నష్టం చేయడానికి వాడికి ఒక లో పాయింట్ కావాలి. కాబట్టి ప్రతి విషయంలో బహు జాగ్రత్తగా వాక్యాన్ని చదువుతూ క్రమంగా వాక్యం ఏం చెప్తుందో దైవ భయం కలిగి జీవించడం మానవులమైన మనందరికీ ఎంతో మంచిదని. అందుకనే మనకు మనుషుడు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడనే భయం మనలో ఉన్నప్పుడు ఒక చిన్న తప్పు చేయడానికి కూడా మనం ఆలోచిస్తాం. ఎందుకంటే ఈరోజు చాలామందికి మనుషులు చూస్తలేడని ఆలోచిస్తున్నారు, కానీ మనుషుడు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడనే భయం ఈరోజు చాలామందికి లేదు. అందుకనే మన ఆత్మీయ జీవితంలో, ఆత్మీయలో ఎదుగుతున్న వారికి ఇది అర్థమవుతుంది. మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఒక చిన్న లో పాయింట్స్ కూడా మనం మిస్ అవ్వద్దు. అందుకని మనం బహు జాగ్రత్తగా ఒక చిన్న తప్పిదం కూడా చేయకుండా మనం వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ, వాక్యం ఏం చెప్తుందో, దేవుడు ఎలా జీవించమన్నాడో మనకి అని తెలుసుకొని జీవించడం మనకు ఎంతో మంచిదని. థ్యాంక్ యూ అందరికీ. ప్రభునామంలో వందనంలో.